రైట్గా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రాణహాని ఉందని సునీత తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తనను బెదిరిస్తున్నారని సునీత తెలియజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సునీత. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, సునీత కోరిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గురు, ఏదైతే తనకు సోషల్ మీడియా వేదికగా తనను చంపుతానంటూ బెదిరింపులు మెసేజ్లు వస్తున్నాయంటూ వైఎస్ సునీత ఈరోజు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆమె లిఖితపూర్వకంగా ఈరోజు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇటీవల తాను ఏదైతే షర్మిలాని కలవడం జరిగిందో అప్పటి నుంచి అటు ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ బహిరంగంగానే కొందరు వ్యక్తులు తనను చంపేస్తానంటూ ఆ తర్వాత లేపేస్తామంటూ ఈ వాడుక భాషలో తనను బెదిరిస్తూ కామెంట్లు చేస్తున్నారని, దీనిపైన మొదట్లో తను అంతగా పట్టించుకోలేదని, కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే గడిచిన వారం రోజుల వ్యవధిలో విపరీతమైన మెసేజ్లు తనకు వస్తున్నాయంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వైఎస్ సునీత ఫిర్యాదు స్వీకరించిన డీసీపీ శిల్ప దానిపైన కేసు నమోదు చేయడమే కాకుండా ఖచ్చితంగా ఆమెకు ఎవరెవరు మెసేజ్ చేశారు ఏంటి అనే దాని మీద ఆ దుండగులను గుర్తించే పనిలో పడ్డాం. వారు ఏదైతే కామెంట్లు చేశారో వాటిని ఐపీ నెంబర్ల ఆధారంగా వారందరినీ కూడా గుర్తించే పని చేస్తున్నాం. ఖచ్చితంగా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆమె హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి కామెంట్ల వ్యవహారానికి సంబంధించి సైబర్ క్రైమ్ లో స్పెషల్ గా సోషల్ మీడియాకు సంబంధించిన ఒక ఏసీబీతో ఉన్న బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పేసి డీసీపీ కూడా స్పష్టం చేయడం జరిగింది. గురు, థ్యాంక్ యూ కృష్ణ. డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి, తనకి ప్రాణహాని ఉందంటూ ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్ట్ని కోట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విల్ టేక్ నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ మనది సైబర్ క్రైమ్కి పర్టైనింగ్ టు ఓన్లీ ఫేస్బుక్. డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి, తనకి